శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య నగరాన్ని నయనానందకరంగా తీర్చిదిద్దారు. సరియూ నది తీరాన 14 లక్షల దీపాలతో అలంకరించారు. ఇందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదల్ని ఉపయోగించారు. రామ మందిరం సహా రామ్కి పైడి, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరియూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చవానీ వంటి ప్రముఖ ప్రదేశాలు అన్ని దీపాల కాంతుల్లో వెలిగిపోతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇవాళ సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత 7 ఏళ్లుగా అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తోంది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం 1.71 లక్షల దీపాలతో దీన్ని ప్రారంభించింది. 2023లో రికార్డు స్థాయిలో అది 22.23 లక్షలకు చేరింది. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇవాళ సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మరి తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీపాలంకరణ చేయడానికి ప్రజలు అందరూ కూడా సుముఖత చూపిస్తూ ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఎలా ఉంది అనేది కూడా. మరి ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉంది? థ్యాంక్ యూ కాంతి. మొత్తం మీద ప్రధాని మోడీ ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజల్ని రియాక్ట్ చేయించడానికి వినూత్నమైనటువంటి రీతిలో చాలా ఈజీ అయినటువంటి పద్ధతుల్లో ఆయన పిలుపునిస్తుంటారు. కోవిడ్ సమయంలో కూడా రకరకాల పిలుపులు ఇచ్చి ఇదే విధంగా ఈవినింగ్ టైమ్స్లో ప్రజల్ని రెస్పాండ్ అయ్యే విధంగా చేశారు. ఇప్పుడు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు పెట్టమని చెప్పి పిలుపుచ్చిన నేపథ్యంలో మనం తిరుపతిలో పెద్దకాపు వీధిలో భజన మందిరం దగ్గర ఈ దీపోత్సవం చేసేటువంటి భక్తుల్ని చూస్తున్నాము. మనం చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఏ గుడి ఉన్నా లేకపోయినా రాముల వారి భజన మందిరం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా భజన మందిరాలని నిర్మించడంలో చాలా ఉత్సాహం చూపించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా తిరుపతిలో పెద్దకాపు వీధిలో కూడా ఈ భజన మందిరం ఉంది. ఇదే కాదు, ప్రతి వీధిలో తిరుపతిలో భజన మందిరాలు చాలా ఉన్నాయి. ఈవెన్ తిరుమలలో కూడా భజన మందిరం ఉంది. అంటే భజన చేయటం అనేటువంటిది, అంటే స్తుతి చేయటం, దేవుడి స్తుతి చేయటం అనేది వైదిక ధర్మం. వైదిక ధర్మాన్ని పాటించటం, వైదిక ధర్మంలో భాగంగా దీపాలు వెలిగించటము, ఇవన్నీ కూడా చేసే పరిస్థితుల్లో ఈరోజు మోడీ పిలుపు నేపథ్యంలో 5 దీపాలు వెలిగించాలంటే చాలామంది పెద్ద పెద్ద దీపాల నుంచి చిన్న దీపాల వరకు భక్తులందరూ మనం చూస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ దీపాలు వెలిగించినటువంటి కార్యక్రమం చూడండి. మోడీ పిలుపు నేపథ్యంలో ఇంత స్పందన కల్పిస్తోంది. మీకేమనిపిస్తోంది? ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ, బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు జరిగింది. దానిలో గౌరవ ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఇంటిలో దీపం వెలిగిన్నారు. మన సనాతన ధర్మం దీపం పరబ్రహ్మం. దీపం ముట్టిస్తే అన్నీ బాగా జరుగుతాయి. దానిలో భాగంగానే ఈరోజు పెద్దకాపీలోని శ్రీరామ భజన మందిరంలో ఇక్కడ స్థానికులు, భక్తులు అందరూ కలిసి దీపారాధన చేసి, దీపారాధన తర్వాత పురోహితులను పిలిపించాము. అక్షింతలు కూడా అందరికీ వేయడం జరుగుతుంది. ఈ దీపారాధన చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో ఈరోజు ఒక దీపం ముట్టించమని మోడీ గారు మధ్యాహ్నమే చెప్పారు స్పీచ్లో. ప్రతి ఒక్కరూ దేశం మొత్తం ఈరోజు దీపాలు ముట్టిస్తున్నారు. జై శ్రీరామ్ అనే నిదానంతో ఈరోజు ప్రతి ఒక్కరూ దేశం మొత్తం జై శ్రీరామ్ నామంతో మారుమోగిపోతూ ఉన్నది. ఈ 500 సంవత్సరాల కళ
ఈరోజు నెరవేరింది. భవ్య రామ మందిరం అద్భుతంగా ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఆ విధంగా భవ్య రామ మందిరం ఈరోజు ప్రారంభించబడింది. ప్రతి ఒక్కరూ రామునికి ఆశీస్సులు కలుగుతుంది. రాముని బాటలో మనం అందరూ మెలగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. చెప్పండి, దీపాలు పెట్టడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? జై శ్రీరామ్. సాయంకాలం ప్రదోష సమయంలో 5 దీపాలు పెట్టడం వలన అష్టైశ్వర్య భాగ్యము కలుగుతుందని శాస్త్రము చెప్తుంది. అదేవిధంగా ఈరోజు మహాపర్వదినం, శుక్లపక్ష ద్వాదశి తిథి, రోహిణీ నక్షత్రంలో మన హిందూవాసరంలో సోమవారం ఈరోజు. ఆ సోమవారం అనేది శివుడికి విశేషంగా సాయం సంధ్యలో ప్రదోష సమయం 5:30 నుండి 6:30 ప్రదోష కాలం. ఆ ప్రదోష కాలంలో అంటే 5 దీపాలు పెట్టడం వలన అష్టైశ్వర్య భాగ్యం కలుగుతుందని, అందరినీ దీపం పెట్టమని మన ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశంతో అన్ని ఊర్లలో ఈ సాయం సంధ్యలో చేస్తున్నాం. కాబట్టి శ్రీరాముని అష్టైశ్వర్య భాగ్యము కలుగుతుందని శాస్త్రము చాలా ఇదిగా ఉంది. అందువల్ల చాలా మనం అందరూ భాగ్యవంతులు. ఆ హిందూ సంప్రదాయంలో 500 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఇది ఈరోజు మా కళ నెరవేరింది. ఆ కళ నెరవేరిందంటే అష్టైశ్వర్యం, పంచమం అంటే భాగ్యము, భాగ్యస్థానం, భాగ్యము, ఐశ్వర్యము, ఆయుష్, ఆనందము అందరికీ ఇంటిల్లిపాది కలుగుతుందని మన శ్రీరాముని వేడుకుంటూ జై శ్రీరామ్. మనం చూస్తున్నాం, చాలా మంది మహిళలు కూడా దీపాలు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అమ్మ చెప్పండి, కొన్ని లక్షల దీపాలు అయోధ్యలో వెలుగుతున్న ఈ సమయంలో మీరందరూ కూడా ఆ అయోధ్య ఆలయంతో పాటు మీరు కూడా దీపాలు పెట్టే పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళు అక్కడ చేస్తుంటే మనం అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మన మనసులో తలుచుకునేసి అక్కడ ఉన్నట్లుగానే భావించుకునేసి ఇక్కడ మనం దీపాలు వెలిగించి ఆయనకి మన యొక్క భక్తిని చాటుకుంటున్నాం అన్నమాట. అందుకనేసి ఈ దీపాల కార్యక్రమము చేపట్టింది. అది మహిళలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కానీ మంచిగా జరుగుతుందనేసి ఆశిస్తున్నాము. మోదీ గారికి నమస్కారము. రామ మందిరము అయోధ్యలో నిర్మించారు, బాలరాము విగ్రహము. కాబట్టి మనం 5 దీపాలు వెలిగించాలా. 5 దీపాలు వెలిగించాలి కాబట్టి సుఖము సంతోషము అంతా కలుగుతుంది. కాబట్టి సంతోషం వల్ల కలుగుతుంది కాబట్టి అందరూ బాగుండాలి. జై శ్రీరామ్. అయోధ్యలో మోడీ ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేశారు. దేశమంతటా 5 దీపాలు వెలిగించాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాము. అది మనం చూస్తున్నాము, ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ దీపాలు పెట్టి తమ భక్తిని చాటుకోవడంతో పాటు అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో, అంటే ప్రతి వీధిలోనూ భజన మందిరం ఉన్న ప్రధానమైనటువంటి అయోధ్యలో ఇప్పటివరకు లేకపోవడం అందరినీ కూడా బాధపెట్టిన విషయం. ఈరోజు ఇక్కడ ఆ ఆనందాన్ని, ఆ యొక్క ప్రతిష్ఠ నేపథ్యంలో అందరూ కూడా ఆనందాన్ని కూడా ఈ దీపాలు పెట్టి ఆనందాన్ని